భారత్ పాక్ మధ్య చర్చల ప్రక్రియ ముందడుగేయాలంటే ముందుగా పఠాన్కోట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ఇప్పుడు బంతి పాక్ కోర్టులోనే ఉంది అని తెలిపింది. దానికి వ్యూహరచన పాక్లో జరిగినట్లు ఆధారాలు ఉన్నందున తర్వాత ఏం చేయాలో నిర్ణయించాల్సిందే పాకిస్తాన్ అని తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న భారత్ పాక్ విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అయితే పఠాన్కోట్ ఘటన తర్వాత ఈ భేటీపై అనిశ్చితి నెలకొంది. ఈ చర్చను నిలిపివేసి ఇరు దేశాల భద్రతా సలహాదారులు మరోసారి కలుస్తారని వార్తలు వస్తున్నాయి. విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఢిల్లీలో అన్నారు. పఠాన్కోట్పై పాక్ ఎలాంటి డెడ్లైన్ ఇవ్వకుండా చర్చలు కష్టమన్నారు. భారత్ పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చితి నెలకొన్న సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పఠాన్కోట్ దాడిపై చర్చించారు. ఆర్థిక, హోంశాఖ మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు, ఎన్ఎస్ఏ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్లతో మాట్లాడారు. దాడి ఘటనపై భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించాలని, కేవలం టెలిఫోన్ నంబర్లే ఉన్నందున మరింత సమాచారాన్ని భారత్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. విచారణ పూర్తయిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. పఠాన్కోట్ ఉగ్రదాడిలో జైషే మహమ్మద్ సంస్థ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను భారత్ ఇంటెలిజెన్స్ సంపాదించింది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్తో పాటు మరో ఇద్దరు ఈ దాడికి వ్యూహరచన జరిపినట్లు గుర్తించింది. రవూఫ్ 1999 కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి కూడా. లాహోర్ సమీపంలో కుట్ర జరిగినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న భారత్ పాక్ సంబంధాలు మెరుగుపడాలని చైనా ఆకాంక్షించింది.